పోయిన వీడియోలో కువైత్ ఫైర్ యాక్సిడెంట్ గురించి మాట్లాడాం. అంటే ఈ విషయాలలో ఈ దేశాలకు సంబంధించి మన ఫారిన్ పాలసీ, అంటే మన వర్కర్స్ ఏ దేశాలకు వెళ్తున్నారు, అక్కడ వాళ్ళకి ఇచ్చే ఫెసిలిటీస్ ఏమిటి, వాళ్ళ స్థితిగతులు ఏమిటి అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలండి. లేకపోతే ఇంతంత మీకు మరణాలు అనేది మనం తట్టుకోలేకపోతున్నాం. చాలా చాలా బాధగా ఉంది. ఇంకా కూడా కాల్స్ వస్తూనే ఉన్నాయి. అంటే అలాంటిది మీరు చూడండి, కొత్త గవర్నమెంట్, కొత్త టీం, పెద్దగా మార్పులు ఏమీ లేవు. మరి మన ఫారిన్ పాలసీ ఎలా ఉండాలి అంటే, పెద్ద లెవెల్లో మనం ఏంటి చైనా గురించి మాట్లాడతాము, పాకిస్తాన్ గురించి మాట్లాడతాం. కానీ మీరు గమనించాల్సిన విషయము, ఈ గల్ఫ్ దేశాలలో కూడా మన వాళ్ళు ఎలా బతుకుతున్నారు, ఒక్క డబ్బు కాదండి, మీ యొక్క జీవన విధానం ఎలా ఉంది, మీరు కంఫర్టబుల్గా ఉన్నారా? ఎందుకు అంటే చెప్తున్నా కదా, బ్యాక్ హోమ్ మీకోసరము మీ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తూ ఉంటారు. సో మీరు ఎంత సంపాదించారో అనడానికన్నా మీరు సురక్షితంగా ఉన్నారా, ఆరోగ్యంగా ఉన్నారా, మీరు కంఫర్టబుల్గా ఉన్నారా, ఇవి వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. సో ఇప్పుడు చైనా, పాకిస్తాన్ అంటే కొత్త గవర్నమెంట్ కదా, సో వీళ్ళు చైనా విషయంలో ఎలా ఉంటారు, పాకిస్తాన్ విషయంలో మన వైఖరి ఏమిటి అంటే, జూన్ 4వ తారీఖు ఇమీడియట్గా చైనా వాడు మెసేజ్ పెట్టాడు, కంగ్రాచులేషన్స్ మిస్టర్ మోదీ. సో మళ్ళీ మిమ్మల్ని మీ ప్రజలు ఎంచుకోవడం, మీ యొక్క నాయకత్వపు లక్షణాలను వాళ్ళు యాక్సెప్ట్ చేశారు అని చెప్పి వాళ్ళు పెట్టారు. కానీ ఇక్కడ ఏం జరిగింది, జీ జింగ్పింగ్ డైరెక్ట్గా పెట్టలేదండి, వాళ్ళ ఫారిన్ ఆఫీస్ నుంచి ఇలాంటి ఒక మెసేజ్. అంటే మోదీ గారికి కంగ్రాచులేషన్స్ నేను చెప్పడం ఏంటి, సో మీకు ఆఫ్టర్ ఆల్ ఇండియా అన్నట్టుగా ఒక పిక్చర్ని క్రియేట్ చేస్తున్నాడు. లోపలేమో భయం. గ్లోబల్ టైమ్స్లో మీకు పెద్ద పెద్ద ఆర్టికల్స్, తైవాన్ అధ్యక్షుడు అతను మోదీ గారికి మెసేజ్ పెడుతున్నాడు, కంగ్రాచులేషన్స్ మిస్టర్ మోదీ అని చెప్పి పెడుతున్నాడు. ఈయన కూడా మనము ఎకానమీ అనండి, టెక్నాలజీ అనండి, కలిసిమెలిసి మనము పనులు చేసుకుందాము, సో ఇరు దేశాలకు కూడా ఈ ఆర్థిక ప్రగతి అనేది ముఖ్యం అని చెప్పి మోదీ గారు డైరెక్ట్గా చెప్తున్నారు. వెంటనే గ్లోబల్ టైమ్స్లో ఆర్టికల్ ఏంటి, మీరు ఎవరు డైరెక్ట్గా తైవాన్తో మాట్లాడడం, తైవాన్కి మీరు రెస్పాండ్ అవ్వడం ఏంటి, తైవాన్ అంటేనే మా దేశము కదా, వన్ చైనా ప్రిన్సిపల్ కదా, మీరు డైరెక్ట్గా తైవాన్ని ఎంగేజ్ చెయ్యకండి అని మోదీ గారికి వీళ్ళు మెసేజ్లు పెడుతున్నారు. అంటే చైనా వాడి వైఖరి అలాగే ఉంది. కాబట్టి భారత్ యొక్క వైఖరి ఏమిటి, మన రెస్పాన్స్ ఏమిటంటే, ఇంతకు ముందు కన్నా మనము వాళ్ళతో స్ట్రాంగ్గా ఉండాలి, చాలా చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. ఇది నౌ ఆర్ నెవర్ అండి. 5 ఏళ్ల తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మనం క్లియర్గా ఊహించగలం. కాబట్టి ఇవాళ మీరు చైనా వాడిని ఒక ప్రథమ శత్రువుగా చూడాలి. దానికి ఒక అద్భుతం అంటే ద డే 1 మన దగ్గర వచ్చిన వార్తలు ఏమిటి, టిబెట్లో ఉండే 30 ప్రాంతాల పేర్లను మనము మారుస్తున్నాము. చరిత్రంతా చదువుతాము. అసలు టిబెట్ లిటరేచర్ ఏమిటి, భారతీయులు, బౌద్ధ భిక్షువులు, బౌద్ధ మహాగురువులు ఎంతమంది టిబెట్కి వెళ్ళారు, ఆ ప్రాంతాలను వీళ్ళు ఎలా పిలిచారు, ఈ చరిత్రంతా బయటికి లాగి దలైలామా గారితో మాట్లాడి, ఆ రోజుల్లో పలానా ప్రాంతాన్ని ఇలాగే పిలిచేవాళ్ళు అంటే ఆ పేర్లు, అంటే మనము పెట్టిన పేరు, మళ్ళీ అవే పేర్లను అక్కడ పెడతాం. పెట్టడము కాదు ఫ్రెండ్స్, దీని మీద ఒక వీడియో నేను సెపరేట్గా మాట్లాడాను. అక్కడ కాదండి, ప్రపంచ స్థాయిలో టిబెట్లో ఈ పలానా నగరము, పలానా గ్రామము, దీనికి భారత్ పెట్టిన పేరు ఇది, ఇదే ఒరిజినల్ నేమ్, దీనిని బట్టే మీ లిటరేచర్లో, మీ పుస్తకాలలో మీరు రెఫర్ చేయండి, రాయడమే అలాగే రాయాలి, చైనా వాడు పెట్టిన పేరు మనకు అక్కరలేదు అని చెప్పి దలైలామాతో స్వయంగా పెద్ద లెవెల్లో ఒక క్యాంపెయిన్ అనేది మనం స్టార్ట్ చేశామండి. సో దీని ద్వారా మనము చైనా వాడికి ఏం చెప్తున్నాము అంటే, నువ్వే మా టార్గెట్. డే 1 మోదీ పదవి స్వీకరణ ఆత్ సెరమనీ జరుగుతున్న రోజు ఇండియా యొక్క రెస్పాన్స్ ఇదే, నువ్వు మమ్మల్ని ఆపలేవు. అలాగే ఈస్ట్ తుర్కిస్తాన్ అని చెప్తున్నారు, ఉయ్హూర్ ముస్లిమ్స్, వీళ్ళ విషయంలో కూడా భారత్ చాలా చాలా అగ్రెసివ్ యాక్షన్ తీసుకోబోతున్నట్టుగా వార్తలు. సో ఇదంతా మీరు గమనించారనుకోండి, వీళ్ళు రావడమే చైనాను విడిచిపెట్టరు, చైనాను టార్గెట్ చేస్తారు. సో వీళ్ళు 3rd టర్మ్ కాబట్టి చైనా వాడు ఏం చెప్తున్నాడు, మీకు ఇక్కడ బలహీనమైన ఒక ప్రభుత్వం అండి, మీకు మెజారిటీ రాలేదు, కాబట్టి ఏమవుతుంది, మీరు మాతో పోటీ పడలేరు, మీరు తగ్గిపోతారు,
5 ఏళ్ల తర్వాత మీకు భవిష్యత్తే ఉండదు అని చెప్పి వాడు గ్లోబల్ టైమ్స్లో ఎన్నో ఆర్టికల్స్ ప్రతిరోజు ఇదే పనిగా, అంటే మనము ఒక వీక్ నేషన్గా తయారవ్వడానికి సైకాలజికల్ వార్ఫేర్ను వాడు వాడుతున్నాడు. బీజేపీకి మెజారిటీ రాలేదు కదా, ప్రజలు వాళ్ళని పూర్తి స్థాయిలో ఎంచుకోలేదు కదా, కాబట్టి మీరు బలహీన పడిపోతారు, కాంగ్రెస్ బలోపేతం అవుతుంది, ఇదే జరగబోతుందని వాడు భవిష్యవాణి చెప్తున్నాడు. కాబట్టి మనమేంటి డే 1 నిన్నే టార్గెట్ చేస్తాం, నిన్నైతే విడిచిపెట్టాం. ఇక పాకిస్తాన్ చూశారనుకోండి, మొన్నటి వరకు కూడా వాళ్ళ వైపు నుంచి ఎటువంటి స్పందన లేదండి. కంగ్రాచులేషన్స్ అని కూడా వాళ్ళు చెప్పలేదు. సో మొన్నటికి మొన్న షాబాజ్ షరీఫ్ గారు ఒకే ఒక లైన్ కంగ్రాచులేషన్స్ ఇండియా, కంగ్రాచులేషన్స్ మోదీ అని పెట్టేసి వాళ్ళు విడిచిపెట్టేశారు. కానీ అదే మీరు చూసారనుకోండి, వాళ్ళ అన్నయ్య మీకు నవాజ్ షరీఫ్ ఆయన ఒక లెంతీ మెసేజ్ పెట్టాడు. ఇందులో ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఈ కక్షలు, ఈ సాధింపులు, ఈ పగలు, ప్రతీకారాలు మనకు వద్దు, మనము శాశ్వతంగా ఒక పీస్ఫుల్ రెజల్యూషన్ని వెతుకుదాము, మేము భారత్తో కలిసి పనిచేయాలని అనుకుంటున్నాము అని చెప్పి అతను ఒక గుడ్ విల్ జెస్చర్ మెసేజ్ పెట్టాడు. వెంటనే మోదీ గారు కూడా ఒక అద్భుతమైన మెసేజ్, ఆయన ఏం చెప్తున్నాడంటే, భారత్ ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో పీస్ఫుల్ రెజల్యూషన్ని నమ్ముతుంది, మేము శాంతియుతమైన పరిష్కారమే వెతుకుతాం, కానీ అట్ ది సేమ్ టైం భారత్ యొక్క సెక్యూరిటీ అన్నప్పుడు ఎక్కడా కూడా మేము కాంప్రమైజ్ అవ్వము. అంటే మొన్నటికి మొన్న ఈయన ఆత్ సెరమనీ రోజు ఒక పిల్లి గురించి క్యాట్ ఆర్ బిగ్ క్యాట్ అని మాట్లాడాను. అదే రోజు జమ్మూ అండ్ కాశ్మీర్లో తీవ్రవాదులు మన భారతీయుల మీద దాడులు చేశారు. అంటే వాళ్ళు చెప్తున్నారనమాట, మాకు ఈ ప్రభుత్వము నచ్చలేదు, మోదీ గారు ప్రధానమంత్రిగా మళ్ళీ 3rd టర్మ్ రావడము మేము ఎవరు కూడా, ముఖ్యంగా పాకిస్తాన్ యాక్సెప్ట్ చేయడం లేదు. మీకు ఒక విషయం చెప్పమంటారా, ఈ తీవ్రవాదులు ఉన్నారు చూసారా, ఇందులో 2 స్పెషల్ సర్వీస్ గ్రూప్ అని అంటారండి. పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన ఒక విడి విభాగం, వీళ్ళు ఈ తీవ్రవాదులను హ్యాండిల్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఆయుధాలు కరెక్ట్గా వెళుతున్నాయా, ఫుడ్ బాగుందా, షెల్టర్ బాగుందా, వాళ్ళకేమైనా అంటే తీవ్రవాదులకు సమస్యలు వస్తే పరిష్కారము చేయడానికి అక్కడ పాకిస్తాన్ ఆర్మీ ఉంది. సో దానికి ఒక విడి భాగం ఇది. వీళ్ళు తీవ్రవాదులతో కలిసి ఆయుధాలు పట్టుకుని, అందుకే వీళ్ళ దగ్గర అమెరికాకు సంబంధించిన ఆయుధాలు. ఇప్పుడు మీరు పాకిస్తాన్ ఆర్మీని చూసారనుకోండి, ఒకవైపు చైనా ఆయుధాలు ఉంటాయి, ఇంకొక వైపు అమెరికా వాడిచ్చిన రైఫిల్స్ వాడతారు. కాబట్టే వీళ్ళ దగ్గర అమెరికా రైఫిల్స్ ఉన్నాయి, ఆయుధాలు ఉన్నాయి. వీటిని పెట్టుకొని వీళ్ళు మన మీద దాడులు చేసేసి అడవుల్లోకి పారిపోయారు. ఇది వీళ్ళ వైఖరి. అంటే ఇవాళ కూడా వాళ్ళు అదే చెప్తున్నారు, మోదీ గవర్నమెంట్, ఈ బీజేపీ గవర్నమెంట్ మేము ఒప్పుకోవడం లేదు, కాబట్టి ఇలాంటి తీవ్రవాదులు వరుస పెట్టి పెరుగుతూనే ఉంటాయి. ఆ రోజు జరిగింది, మళ్ళీ ఇమీడియట్గా ఇంకొక తీవ్రవాద దాడులు. అంటే ఇండియన్ ఆర్మీని వీళ్ళు లిటరల్గా ఛాలెంజ్ చేస్తున్నారండి. ఈ ఛాలెంజ్ని మనం ఒప్పుకొని తీవ్రవాదుల యొక్క ఆ మూలాల దాకా వెళ్ళి టోటల్గా వాళ్ళని ఎలిమినేట్ చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి. ఆ రోజే మనము రియల్ భారత్ని నౌ ఆర్ నెవర్ పదే మనం మాట్లాడాలి. ఇది ఇవాళ జరిగితేనే రేపు భారతీయులు జమ్మూ అండ్ కాశ్మీర్లో స్వతంత్రంగా హాయిగా ఎక్కడ ఇష్టం ఉంటే అక్కడ టూరిస్టులుగాను విహారయాత్ర చేయడానికి, మీరు దాల్ లేక్ అనండి, అనంతనాగ్ అనండి, ఎక్కడికైనా మన దేశం అండి, మన భూభాగం అండి, మనం ఎక్కడికైనా వెళ్ళవచ్చు. ఈ తీవ్రవాదులను చూసి భయపడిపోయి, ఈ తుపాకీ కాల్పులను చూసి ఆ శబ్దాలకు మనం వణికిపోయి జమ్మూ అండ్ కాశ్మీరే వెళ్ళకూడదని చెప్పి మనం అనుకుంటామా? మనము అనుకోము. కానీ ఈ బాధ్యత, ఈ సెక్యూరిటీ అనేది ఇండియన్ ఆర్మీ చేతుల్లో ఉంటుంది. వాళ్ళకు పూర్తి స్వతంత్రాన్ని ఈ ప్రభుత్వం ఇవ్వాలి. పాకిస్తాన్ వాడికి గట్టి బుద్ధి చెప్పాలి. మొన్నటికి మొన్న రామ్దాస్ అథవాలా అని అంటారు, ఇతను ఒక యూనియన్ మినిస్టర్, ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నాడు, ఇలాగే వీళ్ళు చేస్తూ పోతే రేపు మేము పాకిస్తాన్తో యుద్ధము చేస్తాము. పీఓకే అనే కదా మీరు అంటున్నారు, పీఓకే నుంచే కదా తీవ్రవాదులు వస్తున్నారు. మేము పీఓకే దాకా వెళ్ళి ఆ ప్రాంతాన్ని స్వాధీనము చేసుకుంటాము, అక్కడ తీవ్రవాదమే లేకుండా చేస్తాము,
పాకిస్తాన్తో మా యుద్ధము ఖచ్చితంగా ఉంటుందని ఒక యూనియన్ మినిస్టర్ ఓపెన్గా ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడటము, ఇది ప్రభుత్వం యొక్క వైఖరిగానే చూస్తున్నాను. అంటే ఒక గవర్నమెంట్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూగానే మనం చూడాలి. అలాంటిది ఈ పని మనం చేస్తామా అని చెప్పి ఇవాళ సోషల్ మీడియాలో ఎంతోమంది చర్చిస్తున్నారు. ముఖ్యంగా యూపీ లాంటి ప్రాంతాల్లో పెద్ద లెవెల్లో మనం యుద్ధము చేసే తీరాలి అని కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు. మరి మీరు చెప్పండి, చైనా విషయంలో, పాకిస్తాన్ విషయంలో, అట్ ది సేమ్ టైం ఈ గల్ఫ్ దేశాల విషయంలో కూడా భారత్ యొక్క వైఖరి ఎలా ఉండాలి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.